శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇరవై 27వ అధ్యాయంలోకి వచ్చామండి. కృష్ణమద మహర్షి జహ్నుమునితో చెప్తూ ఉన్నారు, ఈ జన్మ సంసారము అనేటటువంటి దాన్ని ఎటువంటి నామా కూడా అక్కర్లేకుండా దాటి ధరించగలిగేది కేవలం మాఘమాస వ్రతం వల్ల మాత్రమే. కాబట్టి అటువంటి మాఘమాస వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి మరొక విషయాన్ని చెప్తాను, దాన్ని విను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో అంగదేశం అనేటటువంటి ఒక దేశంలో సులక్షణుడు అనేటటువంటి రాజుగారు ఉండేవాట. ఇతను అంటే అప్పటికి ద్వాపర యుగానికి పాండవులు వీళ్ళందరూ కూడా చంద్రవంశపు రాజులు, కానీ ఈయన సూర్యవంశపు రాజుట. అంటే త్రేతాయుగం నాటి రాజుల్లో వాళ్ళ వంశజుడు అయి ఉంటాడు. ఆ వంశజుడుగా ఉన్నటువంటి వాడు, గొప్ప బాలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. అలాగే బోళ్ళంతమంది సామంతరాజులు ఉన్నారు ఈయనకి. వాళ్ళందరూ కూడా ఈయనకి సమయానికి ఆయన కప్పం కట్టి అంటే అన్నీ కూడా ఇస్తున్నారు. అంటే దేశం అంతా కూడా సుభిక్ష ఉంది, ఆ దేశంలో ఎటువంటి ఆందోళన లేదు, ఇబ్బంది లేదు, ఎటువంటి ఆయనకి ఇది లేదు. అన్ని రకాలుగా దేశం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. అలాగే సామంతరాజులందరూ కూడా ఈయన సహకరించేటటువంటి వాళ్ళు, ఎవరితో యుద్ధాలు లేవు, ఏం లేదు, ప్రశాంతమైనటువంటి దేశం చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి పిల్లలు మాత్రం లేరు. ఆయన పిల్లలు పుట్టలేదని చెప్పి 100 మందిని చేసుకున్నట్ట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 100 మందిని చేసుకున్నట్ట. రాజులకి సాధారణం అండి, వాళ్ళు ఎంతమందిని చేసుకోవచ్చు. అవ్వలేదు, 100 మందిని చేసినా పిల్లలు పుట్టలేదు ఈయనకి. దాంతో ఈయనకి చాలా విచారంగా ఉండేవాడు. ఇలా చాలా కాలం పాటు ఇలాగ పిల్లలు లేరని చెప్పి బాధపడుతూ సరే ఏదైనా సరే ఋషీశ్వర్లో మునీశ్వర్లో ఎవరైనా నాకు దీనికి ఏదైనా సమాధానం చెప్తారేమో అని చెప్పి ఆయన రాజ్యం నుంచి బయలుదేరి నైమిసారణ్య ప్రాంతానికి వెళ్ళాట. ఎందుకంటే నైమిసారణ్యంలో ఎప్పుడు కూడా ఋషులు మునులు ఇటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి ప్రదేశం అది. కాబట్టి అక్కడికి వెళ్ళాట. వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూసిన తర్వాత, ఏమిటి మహారాజా ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారట. వాళ్ళు అడిగిన తర్వాత, మహానుభావ, నాకు పిల్లలు లేరు, నేనేమి కూడా అధర్మ పరిపాలన చేయట్లేదు, ఎవరి దగ్గర కూడా రూపాయి నేను దేనికి కూడా ట్యాక్సులు కానీ ఇవి కానీ ఏమి వసూలు చేయను, ఎవరికి కూడా అనవసరమైనటువంటి శిక్షలు విధించను, అలాగే మిగిలినటువంటి రాజులతో అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటాను, వాళ్ళు నాతో స్నేహపూర్వకంగా ఉంటారు, ఎవరితో ఎటువంటి విరోధం లేదు, ఎటువంటి ఆందోళన లేదు. అయినా కూడా మరి నాకు నా వల్ల వచ్చినటువంటి ఇదేమో తెలియట్లేదు. నేను 100 మందిని నేను వివాహం చేసుకున్నా కూడా ఒక్కళ్ళ వల్ల కూడా నాకు సంతానం కలగలేదు. ఆ సంతానం కలగబోతే కనుక నేను తరించను, నా వంశం కూడా తరించదని చెప్పి వేదాలన్నీ కూడా చెప్తున్నాయి కదా. కాబట్టి నాకు ఏదైనా మరి ఇది ఎందుకు నాకు సంతానం కలగట్లేదు అనేటటువంటిది నాకు తెలియట్లేదు, మీరే చెప్పాలి అని చెప్పి వాళ్ళని అడిగట. వాళ్ళలో ఒక మహానుభావుడు, ఆయన కాసేపు ధ్యానంలో ఉండి ఆయన చెప్పాట, పూర్వజన్మలో కూడా నువ్వు సౌరాష్ట్ర దేశం అనేటటువంటి దేశానికి రాజువే. అప్పుడు కూడా నువ్వు చాలా సంపన్నుడు, మంచి రాజ్యం నీది, చాలా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా కూడా నువ్వు మాఘమాస వ్రతాన్ని చేయమని చెప్పి నీకు ఎవరో సలహా ఇచ్చారు, నువ్వు ఆ వ్రతాన్ని చేయలేదు. అలాగే ప్రత్యేకించి మాఘమాసంలో రథసప్తమి రోజున కూష్మాండ దానం చేయాలి, గుమ్మడికాయ దానం చేయాలి, దాన్ని కూడా నువ్వు చేయలేదు. అందువల్ల ఆ పాప కారణంగా, అంటే కూష్మాండ దానం చేయనటువంటి కారణంగా నీకు పిల్లలు కలగలేదు. గుమ్మడికాయ ఇచ్చి నమస్కారం చేసుకుంటారు, గుమ్మడి పండు వంటి పిల్లాడు పుట్టాలి అని. అది అందుకని ఆ కూష్మాండ దానం నువ్వు చేయలేదు, చెప్పినా కూడా చేయలేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను, నువ్వు సంపన్నుడు కాబట్టి చేయలేదు. ఇప్పుడు దానం కూడా అందరినీ ఏమి తప్పకుండా దానం చేస్తేనే అని చెప్పి ఎవరు ఏమీ చెప్పలే, కానీ ఉన్నవాడు దానం చేయాలి. అందుకని అది కూడా నువ్వు చేయలేదు కాబట్టి నీకు పిల్లలు లేరయ్యా అని చెప్పి అన్నాడు. ఈ రాజుగారు అన్నాడు, సరేనండి, నాకున్నటువంటి ఇబ్బంది ఏదో మీరు చెప్పారు, సమస్య చెప్పారు, సమాధానం కూడా మీరే చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే నాకు పిల్లలు పడతారు అది కూడా చెప్పండి అన్నాడు. సరే వాళ్ళందరూ కూడా, సరే మా పుణ్యఫలం వలన నీకు సంతానం
కలిగేలాగా నువ్వు మంచివాడి కాబట్టి, మంచి నడత కలిగినటువంటి వాడు కాబట్టి నీకు ఆ రకంగా మేము ఒక ఫలాన్ని ఇస్తామయ్యా. ఒక వారం రోజుల తర్వాత దాన్ని పూజించి ఒక ఫలాన్ని ఇస్తాము. ఆ ఫలాన్ని ఏం చేస్తామంటే నీ 100 భార్యలకి తినిపించు, అందరికీ పెట్టు. పెడితే నీకు తప్పకుండా సంతానం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి అన్నట్ట. తప్పకుండా స్వామి అలాగే అన్నట్ట. సరే, వీళ్ళందరూ కూడా వారం రోజులు అయిన తర్వాత ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చారు. ఆ ఫలాన్ని తీసుకుని ఈయన దగ్గరికి మంత్రి గారు ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళందరూ ఇచ్చారండి అని చెప్పి ఆ ఫలాన్ని తన దీనిలో పెట్టుకున్నాడు. అప్పుడు ఈయన ఎవరికైనా కూడా ఏమవుతుందంటే కొత్తకు వెంత పాతకు వెంత, అందుకని లాస్ట్ భార్య ఎవరైతే ఆవిడ మీద మోజీనికి, అందుకని ఆవిడింటో కూర్చున్నాడు ఈయన. ఆవిడింటో కూర్చుని ఈయన ఆ పండు వాళ్ళు ఇచ్చారట, ఆ పండు అక్కడ పెట్టాడు. ఈయనేదో స్నానానికో దేనికో లోపలికి వెళ్ళాట. వెళ్ళంగానే ఆవిడ ఆ పండు చూడంగానే ఇదేదో పండు బాగుంది అని చెప్పి ఆవిడ మొత్తం తినేసింది. సరే, తిరిగి వచ్చాట. రాజుగారు వచ్చిన తర్వాత చూస్తే ఆ పండు లేదు అక్కడ. వెంటనే పండు ఏమైంది అని చెప్పి అడిగితే ఫస్ట్ మేము తీయలేదంటే మేము తీయలేదు సేవకులను వాళ్ళందరూ పిలిచాట. ఇదో పెద్ద, ఎందుకంటే ఆయనకి అది రాక దొరికినటువంటి ఒక అవకాశం అది ఆయన వంశం అభివృద్ధి చెందడానికి. అందుకని లేదు, ఇంకా నేను గట్టిగా సభ పెట్టి దీని గురించి తేల్చాలని, కానీ వెంటనే రాణి వచ్చి లేదులే నేనే తినేశాను, అదేదో చాలా మధురంగా రుచికరంగా ఉంది, ఎందుకని మొత్తం నేనే తినేశానని చెప్పింది. సరే, ఇంకా భార్య కాబట్టి ఏమీ చేయలేక, సరే ముందర పండు ఎవరో ఒకళ్ళు తిన్నారు కదా, సరే కానీ ఏదో ఇంతలో సరిపోయిందిలే అని చెప్పి ఆయన కూడా దాని గురించి వదిలేశాట. కొన్నాళ్ల తర్వాత వీళ్ళ అదృష్టానికి ఆవిడ గర్భవతి అయింది. వెంటనే సరే, ఋషుల మాట ఫలించింది, మనకి ఈ రకంగా చక్కగా ఆవిడ గర్భవతి కూడా అయింది కదా అని చెప్పి ఈయన సంతోషపడ్డట. రాణిగారు గర్భవతి అయింది అని చెప్పేటటువంటి విషయం మెల్లగా అందరికీ కూడా, రాజ్యంలో అందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే రాజుగారికి మరి సంతానం కలగబోతోంది, కొన్ని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మిగిలిన 99 మందికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ పండు ఏదో అందరం తినాల్సిన పండు అదొక్కతే తినేసింది, తినడానికి ఏమో గర్భం వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా పిల్లలు పుడితే ఆవిడని ఎక్కువ మక్కువగా చూసుకుంటాడు, అసలే చిన్న ఆవిడ కాబట్టి ఎక్కువ చూసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా పుడితే కనుక ఆవిడనే చూసుకుంటాడు, ఇక మన అసలు చూడనివ్వడు అని చెప్పి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఈవిడికి గర్భం విచ్ఛిన్నమయ్యేలాగా రకరకాల ప్రయత్నాలు చేశారు ఆవిడ గర్భం పోవటానికి. అయితే అది ఆ ఋషుల యొక్క గొప్పదనము, ఈయన యొక్క పరమేశ్వరుని అనుగ్రహం. ఆవిడ యొక్క గర్భం అనేది విచ్ఛిన్నం అవ్వలేదు, కానీ ఈవిడికి మాత్రం మెంటల్లాగా వచ్చేసిందిట. ఈవిడికి మొత్తం మనశ్చాంచల్యం వచ్చేసింది, మొత్తం కూడా ఒక పిచ్చిదానిలాగా తయారైపోయింది. పిచ్చిదానిలాగా తయారైపోయినటువంటి ఈవిడ అయినా కూడా రాజుగారు జాగ్రత్తగా చూసుకునే ఉన్నాడు, వైద్యుని పెట్టాడు, చూపిస్తున్నాడు. ఈవిడ నిండు గర్భిణి. ఈ పిచ్చెక్కడంతో ఏమి చేస్తున్నాను అనేటటువంటిది ఏమీ తెలియనటువంటి స్థితిలో ఒకరోజు అంతఃపురం నుంచి ఆవిడ వెళ్ళిపోయినటువంటి వాడు ఆవిడ అలా వెళ్ళిపోయి అగదో అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలా పెట్టలేదు, వెళ్ళిపోయింది. అలా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి అప్పుడు డెలివరీ అయింది. ఆ డెలివరీ అయినప్పుడు ఎవరు డెలివరీ చేయడానికి ఏమీ లేదు, న్యాచురల్గా ఆవిడకి ఎలా అవ్వాలో అలా డెలివరీ అయిపోయింది. డెలివరీ అవ్వగానే ఈవిడ బిగ్గరగా ఆవిడ ఆ నొప్పులకి వాటికి బిగ్గరగా రోధిస్తుంటే ఆవిడ రోదనలు విన్నటువంటి ఒక పులి అక్కడికి వచ్చింది. వచ్చినటువంటి పులి ఎప్పుడైతే ఈవిడ ప్రసవించిందో ఆ బేబీ ఉంది, ఈవిడ ఉంది, దానికి ఎక్కువ మాంసం కావాలని చెప్పి ఈవిని పట్టుకుని వెళ్ళిపోయింది. ఈవిని చంపి తినేసింది ఆ పులి. ఈ పిల్లవాడు రక్తపు ముద్ద లాగా ఉన్నటువంటి పిల్లవాడు, అంటే కరగకుండా అలాగే ఉంటాడు కదా, అలాగే అక్కడే పడి ఉన్నట్ట. సరే, అలాంటి పిల్లవాడిని వాడు పుట్టిన తర్వాత చాలాసేపటికి ఆడవడం మొదలు పెడితే ఆ పక్కనే ఉన్నటువంటి హంసలు ఈ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో అవి స్నానం చేయించి అక్కడి నుంచి రోజు కూడా అవి ఏవే కొన్ని పండ్ల గుజ్జు అవన్నీ పెడుతూ ఈ పిల్లాడికి ఇస్తున్నాయి. వాడు పెరుగుతున్నాడు. పెరగడం అనేది ఇక కాలంతో పాటు పెరిగిపోతాడు అంతే, దానికి ఎవరు ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. ఇలా పెరుగుతున్నాడు. ఇలా పెరుగుతూ పిల్లవాడు 2 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. 2 ఏళ్ల పాటు ఆ హంసలన్నీ పెంచాయి. ఇంతలో ఒక మాఘమాసం వచ్చింది. మళ్ళీ మాఘమాసం రాగానే ఈ హంసలు ఇవన్నీ కూడా ఏదో నీటిని ఆశ్రయించి ఉంటాయి కదా, ఏదో ఒక పెద్ద తటాకం, ఆ తటాకంలో ఉన్నాయి. ఈ పిల్లాడు కూడా అక్కడే, వాడికి ఇంకేమి తెలీదు, అక్కడే ఉన్నాడు వాడు. మాఘమాసం వచ్చేసరికి మాఘమాస స్నానానికి అని చెప్పి ఒక బ్రాహ్మడు, ఈ రాజుగారు రాల, ఒక బ్రాహ్మడు అక్కడి స్నానానికి వచ్చేట.
వచ్చినటువంటి వాడు స్నానం చేశాడు, చూస్తే ఈ పిల్లవాడు ఉన్నాడు. చూస్తే ఎవ్వరు లేరు, మనిషి లేడు, ఎవడు లేడు. ఈయనేదో స్నానానికి వచ్చాడు, ఎవ్వడు కనపడట్లా. ఎక్కడి వాడు అసలు పిల్లాడు? అడవిలో పిల్లాడు ఎలా ఉన్నాడు? దీనికి అసలు ఎవరు ఈయనకి ఈ పిల్లవాడు ఎలా వచ్చాడు? ఎవరు చెప్పేవాడు లేడు, సమాధానం ఏం లేదు. సరే, ఇది ఏదో నాకు ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం. నాకు పిల్లలు లేరు, ఈయనకి ఇద్దరు భార్యలు, పెళ్లి కాలేదు, ఇంకో ఆవిడ చేసుకున్నాడు. సరే, ఇద్దరు భార్యలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహంతో నాకు ఇలా దొరికాడు కదా అని చెప్పి ఈ పిల్లవాడిని ఆనందంగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తన భార్యలు చూపించాడు. వాళ్ళు కూడా చాలా ఆనందించారట. ఓహో, మనకి ఈ రకంగా మన ఇంట్లో చిన్న పిల్లాడు తిరుగుతాడు, మాకు ఆనందంగా ఉంది. కొంచెం సమయం గడిచేసరికి వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారట. అంటే వాడిని ముద్దు చేయటంలో, పెంచటంలో, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను తినిపిస్తా అంటే నేను తినిపిస్తా, నేను స్నానం చేస్తాను, నేను స్నానం చేయించి, ఇలా ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి చివరికి ఈ పిల్లవాడు ఎందుకో చిన్నవాడితో ఎక్కువ మక్కువతో ఉండేవాట, చిన్నవాడి దగ్గర. దాంతో పెద్ద ఆవిడికి కోపం వచ్చి ఒకరోజు చిన్న ఆవిడ నిద్రిస్తున్నప్పుడు ఈ పిల్లాడిని తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో పారేసి వచ్చింది. మళ్ళీ ఈ పిల్లవాడు మళ్ళీ అడవికి వచ్చేసాడు. కొన్ని నెలల్లోనే మళ్ళీ అడవికి వచ్చేసాడు. ఈసారి అడవిలోకి వచ్చేసిన వాడు ఎక్కడో వదిలేయంగానే వాడు అప్పటికి 2 ఏళ్ళు దాటిపోయినాయి. వాడు నడవటం అది వచ్చు వాడికి. వాడు నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ వెళ్తున్నట్ట. ఏడుస్తున్నా కూడా ఎవడు వాడికి దిక్కుదివాణం ఎవరు లేరు. సో అలా ఏడుస్తూ వెళ్ళి తులసి చాలా గుబురుగా ఒక చోట తులసి మొక్కలు పెరిగాయట. సరే, వీడు ఆ పిల్లవాడు ఎండకనో దేనికనో వెళ్ళి ఆ తులసి గుబురులో వెళ్ళి కూర్చున్నట్ట. వీడిలా బిగ్గరగా ఏడుస్తుంటే కొన్ని మృగాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని లేళ్ళు కానీ లేదంటే మృగాలు కానీ ఇవన్నీ చూసి వాటికి కూడా జాలి కలిగింది పిల్లాడి మీద జాలి కలిగి ఇంకా అవే వాడితో స్నేహం చేస్తూ వాడిని పెంచడం మొదలుపెట్టాయట. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఈ పిల్లవాడు మెల్లగా పెరిగి పెద్దవాడైపోతున్నాడు. కలిసినటువంటి ఆ పక్షులో మృగాలో అవి అక్కడ దొరకటం, అక్కడ ఉన్నటువంటి ఆ తులసి పొదలే వీడి ఆధారం, అదే వాడి ఇల్లు. వాటిలో పడుకోవటం. వాడికి ఎప్పుడైతే రోజు ఆ తులసి మొక్కలు వాటిని ముట్టుకుంటున్నాడో, వాటి యొక్క స్పర్శ కలుగుతోందో, వాటిని ఇచ్చేస్తున్నాడో, వీడికి చాలా కొన్ని మంచి లక్షణాలు వచ్చేసాయి. వీడికి మాటలు వచ్చేసాయి. అలాగే ఎందుకంటే వీడికి ఎవరు మాటలు కూడా నేర్పించలేదు, వీడికి మాటలు వచ్చాయి. వచ్చినవి కూడా ఏంటంటే కేశవ, నారాయణ, జనార్దన అని ఆ విష్ణుమూర్తి యొక్క నామాలన్నీ కూడా ఆ తులసి మొక్క యొక్క ప్రభావం వల్ల వీడికి అన్నీ కూడా వచ్చేసాయి. వీడు రోజు కూడా ఆ తినటం, లేదంటే కనుక అక్కడ కూర్చుని ఆ కేశవ నామాలు చెప్పుకుంటూ ఉంటాం, ఆ కేశవుని స్మరించుకుంటూ ఉంటాం, అంతే వీడు చేస్తోంది ఇదే. ఇలా చేస్తూ ఉండటం వల్ల వీడికి దైవానుగ్రహం అనేటువంటిది బాగా కలిగింది. అలాగే వీడికి తెలియకుండానే రోజు కూడా తటాకంలో స్నానం చేస్తాడు. అంటే కార్తీక మాసంలో చేస్తాడు, మాఘమాసం చేస్తాడు. వాడు పొద్దున్న లేస్తే అక్కడే వాడి ఇదంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అదే. వాడి అడ్రస్ ఏంటంటే నీళ్ళల్లో స్నానం చేయటం, ముగ్గాలు అవన్నీ ఏమైనా కోతులు తెచ్చిన పళ్ళు ఏవో తినడం, లేదంటే కనుక తులసి పొదల్లో పడుకోవటం. రోజు ఇది చేయటం వల్ల వీడికి తెలియకుండానే వీడికి అద్భుతమైనటువంటి గొప్ప సంస్కారం వచ్చేసింది. తులసి మొక్కలని రోజు వాడు ముట్టుకోవటం వల్ల, వాటి ఆకుల్ని తాకటం వల్ల వీడికి భగవన్నామాన్ని పలికేటటువంటి శక్తి కలిగింది అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కేవలం ఒక పిల్లవాడు, ఏమీ తెలియనటువంటి వాడు, ఏమి చేద్దామో ఏమి చేయాలో తెలియనటువంటి వాడు తులసి మొక్కల్ని ముట్టుకుంటేనే, తులసి ఆకులను ముట్టుకుంటేనే ఇంత పవిత్రత వస్తే, అన్నీ తెలిసినటువంటి మానవుడు ఆ తులసి మొక్కకి రోజు నమస్కారం చేసుకుని ఒక గ్లాసుడు దానిలో నీళ్లు పోసి ఆ మొక్కకు నమస్కరించుకుంటే ఇంకెంత ఫలితం వస్తుంది. ఎందుకంటే తులసి యొక్క మహాత్మ్యం అనేటటువంటిది అంతకుముందు అధ్యాయంలో కూడా మనం తెలుసుకున్నాం. దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది తప్పకుండా కలుగుతుంది అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. సరే, ఈ పిల్లవాడు ఇలాగ రోజు ఈ హరిని పూజించడం, వీడికి వచ్చినవే ఆ నామాలు, ఇంకా వీడికి ఏమీ రావు. అది పూజ అని కూడా వాడికి తెలియదు. వాడు అవి చదువుతూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. సరే, రాజుగారు ఏం చేశారంటే, ఎప్పుడైతే భార్య కనపడలేదో సేవకుల్ని పంపించాడు. మొత్తం అడవంతా వెతికిచ్చాడు. పులి తినేసింది కాబట్టి ఆయనకి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. సో ఇంకా ఆయన కూడా ఊరుకున్నాడు. ఇంకింతే, నా కర్మ ఇంతే, పుట్టక పిల్లాడు ఏదో వంశోద్ధారకులు పుట్టాడు అనుకున్నాను, ఈ రకంగా అయిందని చెప్పి ఆయన కూడా బాధపడుతూ కూర్చొని, మరి మునులు ఋషులు ఇంత గొప్ప నాకు వరాన్ని ఇచ్చారు, పుడతాడని చెప్పాను, అయినా కూడా నేను నిలబెట్టుకోలేకపోయాను. మిగిలినటువంటి 99 భార్యల వల్ల నేను కోల్పోయాను. కాబట్టి వాళ్ళ అనుగ్రహం కరెక్టే, ఇది నా దౌర్భాగ్యం అని చెప్పి ఆయన పాపం విచారణలోకి వెళ్ళిపోయి అలా పరిపాలిస్తూ ఉన్నాడు. రోజు ఇలా చేసేటటువంటి ఈ పిల్లవాడికి కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు అశరీరవాణి చెప్పిందిట.
నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీహరి యొక్క నామాలు. ఇక నుంచి నువ్వు భక్తితో ధ్యానముతో ఏ తులసీ దళాల యొక్క పొదల్లో నువ్వు ఉంటున్నావో ఆ తులసీ దళాలను తీసుకుని రోజు ఆ శ్రీహరి నువ్వు ఎదుర్కొన్నా ఉన్నటువంటి రాయి వృక్షంలోనే ఉంటాడు కాబట్టి ఆయన్ని పూజ చేస్తే నీకు ఇంకా ఫలితం వస్తుంది. ఈ మాఘమాసం ఇప్పుడు కావాలి అలా చెయ్యి అని చెప్పి వీడికి కనిపించింది. వీడికి అశరీరవాణికి వినిపించిందిట. వెంటనే ఆ రోజు అప్పటిదాకా రానివాడు సరే వాడికి వచ్చిన నామాలతో రోజు అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి రోజు వీడు ఆ తులసి దళాలతో అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పి పూజ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన తర్వాత చివరికి మాఘమాసంలో అమావాస్య ముందు రోజు ఆ శ్రీహరి ప్రత్యక్షమయ్యాట ఈ పిల్లవాడికి ప్రత్యక్షమై నువ్వేం కావాలో కోరుకోరా అన్నట్ట. వీడికి ఏం తెలుసు, నాకేమీ తెలియదండి, ఏమి కోరుకోవాలది అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు, మీ రూపము తెలియదు, ఏమీ తెలియదు అంటే సరే నేను విష్ణువుని, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను కాబట్టి నువ్వేం కావాలో కోరుకొని నేను అనుగ్రహిస్తాను. వీడికి ఏంటంటే అప్పటిదాకా ఎవరి దగ్గర ఉండలేదు, అందుకని ఇహం మీద ఆసక్తి లేదు వాడికి. ఇప్పుడు ఇంట్లో ఉంటే కనుక ఇంతకంటే పెద్దది ఉండాలనో ఏదో ఆసక్తి, మనం కేర్ ఆఫ్ రోడ్స్ మీద ఉంటే కనుక మనం దీని మీద ఆసక్తి ఉంటుంది, అదే బాగుంటుంది. అందుకని వాడికి అసలు ఏమీ లేదు, అడవిలో ఉంటాడు, పక్షులు పెట్టేది తింటాడు. అందుకని నాకేం వద్దండి, సరే నన్ను ఏదో ఇలా చేయమని చెప్పి నాకు ఏదో వినపడింది, నేను అలా చేస్తున్నాను, నాకు అలా కనపడ్డారు కాబట్టి ఎప్పటికీ కూడా మీ పాదాల మీద నాకు భక్తి ఉండేటట్టు చూడండి, ఇంకేం అక్కర్లేదండి అన్నట్ట. చాలా గొప్పవాడివిరా నువ్వు. అయితే నీ జన్మ ఏంటో చెప్తాను విను. నువ్వు ఒక రాజుగారి కొడుకువి. సరే ఇదంతా కూడా దౌర్భాగ్యం, ఇలా జరిగింది, ప్రారంభం కానీ దౌర్భాగ్యాన్ని ఏదైనా సరే నీకు అనుగ్రహం నువ్వు కోరుకున్నావు కదా, నా పాదాలను ఆశ్రయించాలని కోరుకున్నావు, అనుగ్రహించాను. కానీ ఇప్పుడే కాదు, కొన్నాళ్ళు నువ్వు సుఖాలను చూడు, లౌకికంగా ఉండు. అయితే ఒక్కటి మాత్రం నువ్వు చేయాలి. ఏం చేయాలంటే మాఘమాస వ్రతాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు, దాన్ని ఎప్పటికీ ఆచరించాలి. అలా ఆచరిస్తూ కొన్నాళ్ళు నువ్వు ఇహలోకంలో ఉండేటటువంటి సుఖాన్ని కూడా చూడు. చక్కగా పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను, అలాగే పౌత్రులతో ఆనందంగా ఉండి చివరికి మరణించిన తర్వాత నా పాదాల దగ్గరికి వచ్చేస్తాను, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. కానీ ముందరెళ్ళి నీ తండ్రి ఎంతో దుఃఖిస్తున్నాడు, ముందర ఆయనకి కనపడని చెప్పిన తర్వాత నా తండ్రి ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి ఏమిటని అడిగట. నీకంతా అది జరుగుతుందిలే అని చెప్పాట అని ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానంగానే ఎవడో ఒకడు వచ్చి వాడు నాతో రమ్మని చెప్పి ఈయన తీసుకెళ్ళి వీడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాట. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత రాజుగారికి ఈ పిల్లవాడి గురించి చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఇవన్నీ చెప్పాడు. ఈ పిల్లవాడు కూడా ఇప్పుడు మాటలు ఇవన్నీ వచ్చాయి, ఈ పిల్లవాడు కూడా చెప్పాడు. ఆయన కూడా చాలా ఆనందపడ్డాడు. పోయినటువంటి కొడుకు దొరికాడు అంటే ఆ ఋషులు మునులు చెప్పినటువంటి మాట వ్యర్థమైతే కాలేదు, ఆయన సంతానం కలిగింది, ఆ వాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చాలా ఆనందంగా వాడికి వెంటనే పట్టాభిషేకం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వివాహం చేసి ఈయన వానప్రస్థానికి వెళ్ళిపోయాట. వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు కూడా ఆ రాజ్యాన్ని స్వీకరించి చక్కగా ధర్మబద్ధంగా పరిపాలించి సాక్షాత్తు శ్రీహరి ఏదైతే చెప్పాడో ఆ మాఘమాస వ్రతాన్ని గురించి దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆ మాఘమాస వ్రతాన్ని ఆయన చేయటమే కాకుండా ఆ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలిసేలాగా చేసి వారి చేత కూడా చేయించి తాను ధన్యుడై చివరికి పౌత్రులతో చాలా కాలం సుఖించి రాజ్యాన్ని పరిపాలించి చివరికి ఆయన భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకున్నట్ట. కాబట్టి ఎవరైతే ఆ శ్రీహరిని భక్తితోటి శ్రద్ధతోటి నిష్ఠతోటి పూజిస్తారో వారందరూ కూడా తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి కృష్ణావధ మహర్షి జిహ్ను మహామునికి చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని ఇందులతో సంపన్నం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.